కింగ్ నాగార్జున సోలో సినిమా గురించి పెద్ద సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. చాలా సమయంగా ఆయన కథలు వినిపించాయి, కానీ ఏవీ నిజంగా కన్ఫర్మ్ కాలేదు. రకరకాల డైరెక్టర్ల నుండి కథలు విన్నా నాగార్జున వాటిని పరిశీలించి కొన్ని వారి పనిని హోల్డ్లో పెట్టారు. కానీ చివరకు ఇప్పటి వరకు ఏ సినిమా కూడా పాన్ చేసినట్టు లేదు. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున సినిమాను శైలేష్ కొలను దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శైలేష్ కొలను గతంలో హిట్ వంటి హిట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శైలేష్ కొన్ని నెలల క్రితం నాగార్జునకు క్రైమ్ థ్రిల్లర్ కథ చెప్పినట్లు తెలుస్తోంది. నాగార్జున ఆ కథను నచ్చుకొని చేద్దామనిపించింది, కానీ అప్పట్లో ఇద్దరూ బిజీగానే ఉండడంతో అది ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ కథలో మెరుగులు చేసి కింగ్ నాగార్జున యొక్క సోలో ప్రాజెక్ట్ను ఫిక్స్ చేసినట్టు సమాచారం వస్తోంది. ఈ సినిమా బీహార్లో జరిగిన ఓ హత్య నేపథ్యంలో ఆధారంగా ఉంటుందని సమాచారం. నాగార్జున ఇందులో శక్తివంతమైన పాత్ర పోషించనున్నారు. శైలేష్ కొలను నాగ్ కోసం ప్రత్యేకంగా ఈ పాత్రను డిజైన్ చేశారని వినిపిస్తోంది. అయితే ఈ వార్తను ఇప్పటికీ అధికారికంగా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం శైలేష్ హిట్ 3 రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం నాని హీరోగా తెరకెక్కిన హిట్ సిరీస్లో 3వ చిత్రం. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే హిట్ సిరీస్ పాత సినిమాలే అయినా మంచి విజయం సాధించాయి. అలాగే శైలేష్ గతంలో సైంధవ్ అనే విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సినిమా డిజైన్ చేశారు, కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయితే కింగ్ నాగార్జున సోలో సినిమా విడుదలపై అంచనాలు ఎంతగానో పెరిగాయి. శైలేష్ ఈ సినిమాతో నాగార్జునకు ఒక కొత్త మార్క్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే నమ్మకం ఉంది. మేకర్స్ కన్ఫర్మ్ చేస్తే ఇది మరింత ఆసక్తికరంగా మారుతోంది.